మీకు అక్కలో చెల్లెల్లో ఎవరనంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలే, పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులే, పరిశుద్ధ గ్రంథములో ఉన్న విశ్వాసులే, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వారే నీకు కుటుంబ సభ్యులైపోవాలి. హల్లెలూయా. ఎవరైపోవాలి నీకు? కుటుంబ సభ్యులు. అబ్రహాం గారిని ఏమంటాం తెలుసా మనం? పితరుడు, విశ్వాసులకు తండ్రి. అంటే మనందరం విశ్వాసులైతే మనకు తండ్రి ఎవరు? అబ్రహాము. మనందరికి తండ్రి, విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అంటే మనకు కుటుంబ సభ్యులు ఎవరైపోయారు తెలుసా? ఆత్మీయ కుటుంబ సభ్యులు, పరిశుద్ధ గ్రంథములు ఉన్న భక్తులు మనకు కుటుంబ సభ్యులు అయిపోవాలి. అబ్రహాం గారు నాకు తండ్రి అయిపోవాలి, యోబు నాకు సహోదరుడిగా ఉండాలి, ఇదిగో మరియా నాకు అక్కలాగా ఉండాలి, ఇస్సాకు నాకు కొడుకులాగా ఉండాలి, యోసేపు ఒక తమ్ముడులాగా ఉండాలి. మనము పరిశుద్ధ గ్రంథములోని వ్యక్తుల జీవితాల గురించి మనం నేర్చుకుంటూ ఉంటుంటే ఒక్కొక్కరిని మనం ఏం చేయాలి తెలుసా? వారిని మనం కుటుంబ సభ్యులుగా చేర్చుకోవాలి. లోకంలో కొంతమంది చూడడం, అబ్బా ఈ డబ్బు ఉన్నాడు నా కుటుంబ సభ్యుడైతే బాగుండేది, ఈ ఉద్యోగం ఉన్నాడు నా బంధువు అయితే బాగుండేది, ఈ పొల స్థలము కలిగిన వాడు నా సహోదరుడు నా చుట్టమైతే బాగుండేదని కొన్నిసార్లు లోకాన్ని చూడగానే అతడు నా బంధువు, ఇతడు నా సహోదరుడు, ఇతడు నా చుట్టము, ఇతడు నా రక్త సంబంధి కూడా ఉంటే బాగుండేది, నా పరిస్థితులను బట్టి నా అవసరాలను బట్టి నాకు సహాయం చేసేవాళ్ళు అని మనకు అనిపిస్తుంటది. ఈరోజు దేవుని సెలవిస్తున్న మాట తెలుసా? వాళ్ళు కాదు నీ కుటుంబ సభ్యులు. ఇదిగో పరిశుద్ధ గ్రంథములో రాయబడిన భక్తులు నీకు కుటుంబ సభ్యులైపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మన కుటుంబ సభ్యులు కావాలి? లోకస్తులు కాదు, లోక సంబంధమైన వ్యక్తులు కాదు. మనకి పరిశుద్ధ గ్రంథములో వారి జీవితాలను ప్రభు కొరకు బ్రతికి దైవికమైన ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు మన కుటుంబ సభ్యులు కాదు. మనం ఏం చేస్తాం? ఒక ఉద్యోగస్తుడు చూడగానే, ఒక వ్యాపారిని చూడగానే, ఒక రైతును చూడగానే, ఒక యజమానిని చూడగానే, ఒక నాయకుని చూడగానే, ఒక ధనవంతుడు చూడగానే మనం ఏమనుకుంటాం తెలుసా? ఒకడు నాతో ఉంటుండు, చిచి నేను అనవసరంగా ఈ కుటుంబంలో పుట్టానేంటి, నేను ఏ ధనవంతుడి కుటుంబంలో పుడితే పోయేది అని అనిపించింది. ఏమంటుండో, నాకు నేను ధనవంతుడికి దేవుడు ఇస్తే ఇచ్చిండి జన్మ, కానీ ధనవంతుడి కుటుంబంలో పుడితే బాగుండేది అని అన్నప్పుడు నేనేమన్నా తెలుసా? రే ధనవంతుడి కుటుంబంలో పుడితే ఈరోజు దేవుడు అనే మాట నీ నోటికి రాబోయేది కదరా. ధనవంతుడిగా పుడితే నువ్వు ఏ వ్యసనాలతో, ఏ అలవాట్లతో ఎప్పుడు చచ్చిపోయాడు. హల్లెలూయా. ఈరోజు దైవికమైన వ్యక్తులు, భయము భక్తి కలిగిన వ్యక్తులు, ప్రభు మీద ఆనుకొనిన వ్యక్తులు, విశ్వాసాన్ని విడవక అవసరమైతే ప్రాణాలను విడిచిన భక్తులు మనకు కుటుంబ సభ్యులు అయిపోవాలి. అప్పుడు మనం ఈ లోకంలో భక్తిగా బ్రతకగలం. లేకపోతే ఈ విశ్వాస యాత్రను ఈ లోకంలో మనం కొనసాగించలేము. ఎందుకంటే లోకాశలు లాగుతుంటాయి, కోరికలు లాగుతుంటాయి, బాధలు లాగుతుంటాయి, అవమానాలు, అపనిందలు, శ్రమలు, నిందలు కొరకదేస్తుంటాయి. అప్పుడు మనం ఏంటి తెలుసా? భక్తుల జీవితాలను మనం చదువుతున్నప్పుడు, ఓహో యోబుకి నాన్నకి ఎలాగే శ్రమ వచ్చింది, అబ్రహాం మా నాన్నగారు ఇలాగే శ్రమ పడ్డాడు, యోసేపు నా తమ్ముడు ఇలాగనే బాధపడ్డాడు, మరియా ఇలాగే తన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోయింది. అంతిమంగా వారు ప్రభువుతో ఉన్నారు. నేను కూడా ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళలాగా నేను బ్రతకగలిగితే నేను ప్రభువుని చేరగలనే ఓ మంచి నమ్మకం మనలో కలుగుతుంటుంది. హల్లెలూయా. మన కుటుంబ సభ్యులు ఎవరైపోవాలి? ఈ రోజు నుండి భక్తులు మన కుటుంబ సభ్యులు అయిపోవాలి. భక్తులు మన కుటుంబ సభ్యులు అయిపోవాలి. భక్తి లేనోడు మనకు అవసరం లేదు, ప్రార్థన లేనోడు మనకు అవసరం లేదు, మందిరానికి రానోడు మనకు అవసరం లేదు. భక్తులు మన కుటుంబ సభ్యులు అయిపోవాలి. భక్తులు మన పిల్లలు అయిపోవాలి. భక్తులు మన కుటుంబ సభ్యులు అన్నగా, అమ్మగా, తమ్ముడిగా, చెల్లిగా, నాన్నగా ఉండాలి. ఇదే సొలొమోను అంటాడు, నువ్వు ఎవరిని అక్కగా ఉంచుకో తెలుసా? జ్ఞానము కలిగిన వాళ్ళను. జ్ఞానంతో అక్కని చెప్పు, తెలివితో నా చెల్లెలని చెప్పు. జ్ఞానము నువ్వు ఎలా బ్రతకాలో నేర్పుతుంటది, తెలివి నువ్వు ఎలా ప్రవర్తించాలో నేను నడిపిస్తుంటది. 10 మందిలో ఉన్నప్పుడు జ్ఞానం నువ్వు ఎలా మాట్లాడో నీకు నేర్పుతుంటది. 10 మంది లేనప్పుడు తెలివిగా నువ్వు ఎలా బ్రతకాలో తెలివి నీకు నేర్పిస్తుంటది. హల్లెలూయా. కాబట్టి భక్తులు కలిగిన
వ్యక్తులను, భక్తి కలిగిన వ్యక్తులను మనం ఈ రోజు నుండి కుటుంబ సభ్యులుగా ఉంచుకుందుముగాక. ఈరోజు ఒక భక్తి కలిగిన కుటుంబాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒకసారి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ఈరోజు చూద్దాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడి భార్య, నీ దాసుడునైన నా పెనిమిటి చనిపోయిను, అతడు దేవుని యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషా అనే దైవజనుడితో మొరపెట్టగా. హల్లెలూయా. జాగ్రత్తగా సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఎలీషా అనే దైవజనుడు పరిచర్య చేస్తున్న ఆ సమయాలలో, ఎలీషా అనే దైవజనుడు దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్న ఆ సమయాలలో, ఆ దినాలలో తనతో పాటు కొందరిని, ఇలాగ ఇప్పుడు నాతో పాటు యేసయ్య వస్తున్నప్పుడు ఒకనాడు సూర్య నాని వచ్చినట్టు తనతో పాటు కొంతమంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యుల్ని వెంటబెట్టుకొని పరిచర్యకి వెళ్ళిపోయేవాడు. శిష్యుల్ని వెంటబెట్టుకొని పరిచర్య చేస్తూ ఉండేవాడు. శిష్యుల్ని వెంటబెట్టుకొని దేవుని గురించి ప్రకటన చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. లోకంలో శిష్యుడిగా బ్రతకడం చాలా కష్టం. మీకు విషయం తెలుసా? శిష్యుడిగా, అది స్కూల్లోనైనా కష్టమే. స్కూల్కి పోతే వాడు ఎంత బాధపడతాడో, జైలు వేసినట్టే బాధపడతాడు. వాడిని 1వ తరగతి జాయిన్ చేసినప్పుడు చూడండి, జైల్లో వాడి పేరు రాస్తానంత భయపడుతున్నాడు. ఇక హాస్టల్కి పంపిస్తే నా కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులు ఇక నన్ను వదిలేశారన్నట్టు రోడ్డు మీద పడికి వెళ్ళగలదు అనుకుంటాడు వాడు. శిష్యుడు అనంటే నేర్చుకోవడం, శిష్యత్వం చేయడం అంటే నేర్చుకోవడం. నేర్చుకునే ఎందులోనైనా సరే కష్టమైన ఉంటుంది, అది చదువులోనైనా దేవునిలోనైనా. 2017లో నాతో పాటు 12 మంది ట్రైనింగ్ చేశారు. నేను ఒక్కనే సేవకుడైనా. ఎందుకని? నేర్చుకున్నాను దైవజనుల దగ్గర, నేర్చుకున్నాను మందిరంలో, నేర్చుకున్నాను, వెంబడించాను ఎలా ఉండాలి. లేనప్పుడు లేకుండా ఉన్నాం, ఉన్నప్పుడు తిన్నాం, కష్టాలు వచ్చినప్పుడు బాధపడ్డాం, సుఖం వచ్చినప్పుడు సంతోషించాం, అవమానించినప్పుడు తట్టుకున్నాం, గొప్ప చేసినప్పుడు ఆనందపడ్డాం. ఎందుకంటే దైవజనుడి దగ్గర శిష్యత్వం చేయడం అంటే చాలా కఠినమైన పరిస్థితి. ఎందుకంటే దైవజనుడు అంటే శిష్యుని అన్నట్టే, అవునా కాదా? కుటుంబంలో ఒక వ్యక్తిని అన్నట్టే, కుటుంబం అంతా అన్నట్టే. ఇతడు దైవజనుడితో పాటు పరిచర్యలో ఉంటూ ఉండగా ఏం జరిగిందో తెలియదు. ఆ దైవజనుడితో ఉండగా ఇతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈమె 2 కొడుకులను పెట్టుకొని తన కుటుంబాన్ని ఈడ్చుకుంటూ, తన కుటుంబాన్ని పోషించుకుంటూ, తను చేసుకుంటూ వస్తుండగా ఈ శిష్యుడు తన బ్రతికిన కాలంలో మరి కుటుంబ అవసరతల కోసం అప్పు చేశాడు. వాడు గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటారు ప్రార్థన పోయిన అప్పులు ఉంటాయా? ఉండవక్క. ఎందుకంటే ప్రార్థన పోయిన వాళ్ళకి ఇలాంటి మనుషులమే. ప్రార్థన పోయిన వాళ్ళకి రోగాలు ఉంటాయి, ప్రార్థన పోయిన వాళ్ళకి అప్పులు ఉంటాయి, ప్రార్థన పోయిన వాళ్ళకి శ్రమలు ఉంటాయి, ప్రార్థన పోయిన వాళ్ళకి నిందలు ఉంటాయి, ప్రార్థన పోయే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. హల్లెలూయా. వాడు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన పోయే వాళ్ళకే, నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి లోకంలో. ఇది రాసి పెట్టుకోండి. మీకొక్కటే, మీరు శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యంగా, ఆర్థికంగా మీరు కుదేలైపోతున్నారని ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు భక్తి జీవితంలో ఉన్నట్టే. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు వాడు బాధ అనుభవించాలంటుంది. ఏంటంట? క్రైస్తవుడైనందుకు బాధ. ఒక విషయం చెప్పాలంటే, పచ్చిగా ఎద్దుగా పుట్టినందుకు ఎలాగ వ్యవసాయం చేయాలో మనం యేసు ప్రభువును నమ్ముకున్నందుకు మనం కూడా అలాగే బాధపడాలి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే నాకు ఒకటెమ్మటి అమ్మ, తమ్ముడు, నాన్న విషయం ఒకటి, ఇప్పుడు నా భార్య విషయం ఒకటి. నేను మదర్ తీసుకెళ్తే కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవడైనా నీ దగ్గరకు వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్నారుగా, ఒకటే చెప్పు, యేసు ప్రభువును నమ్ముకుంటే ఈడ బాధపడితే మేము ఆడ సుఖపడతాం.
పెద్దలు అంటారు కదా, సుఖపడి బాధపడతారా, బాధపడి సుఖపడతారా? బాధ వెంబటే దేవుడు సుఖాన్ని ఉంచుతాడు. ఈ లోకములో బ్రతికినంత కాలం ఎవరైనా సరే, ధనవంతుడు కూడా వాడికి ఉండాల్సిన కష్టాలు ఉంటాయి. పెళ్లి చేసిండు 5,000 కోట్లతో. ఎవరు? ముఖేష్ అంబానీ, జియో సెల్లు పెట్టిన ఆయన, సిమ్ పెట్టిన ఆయన కొడుకు పెళ్లి చేసిన 5,000 కోట్లతో. రేపు చచ్చిపోతారు, వాడు ఇప్పుడు చచ్చిపోతారో తెలియదు. కొడుకు 5,000 కోట్లు పెట్టి ఖర్చు చేసింది పెళ్ళి. ఏం ఇంత ఘనంగా చేసినంటే, నా కొడుకు ఎప్పుడు చచ్చిపోతారో నాకే తెలియదు. ప్రపంచంలో మన భారతదేశంలో ధనవంతుడు ఆయన, ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాడికే బాధలు ఉంటే మందేమని చెప్పండి. ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఏమి ఇష్టం నీకు? నాన్న అది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి. మొత్తం దేశంలో, భారతదేశంలో